గురుజీ వాళ్ళు. ఆ ఎస్. రోజు ఒక చిన్న డెసిషన్. ఆ రోజు చూడండి, గవర్నమెంట్ జాబ్ వదిలేసి బయటకు వచ్చేస్తే ఎంతో మంది ఏదో అని వింటారు. కానీ ఈరోజు చూడండి, ఎంత కొన్ని లక్షల కోట్ల మందికి రోజు ఉపాధి కల్పిస్తున్నారు. అండ్ ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. వచ్చిన ఇన్కమ్ తోటి ఈరోజు ట్యాక్స్, గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ, జిఎస్టీ పే చేస్తూ ఎంతో మందికి జీతాలు కూడా ఇస్తున్నారు. అండ్ వాళ్ళ ఇన్కమ్ డెవలప్మెంటే కాకుండా మన లాంటి వాళ్ళకి అందరికి రోజు ఉపాధి కల్పిస్తున్నారంటే ఆలోచన చేయండి. ఒక డెసిషన్, ఒక చిన్న డెసిషన్ ఎంత మార్పు తీసుకొచ్చేసింది. ఈరోజు ఇదే నా లైఫ్, ఇదే 10,000 రూపాయల ఉద్యోగం, 20,000 నాకు ఉద్యోగం అనుకుంటూ బయట అలాగే ఉండిపోతారు. కానీ గురుజీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పక్కకెట్టేసి రావడం వల్ల ఈరోజు చూడండి, మళ్ళీ జాబ్ ఇంట్లో ఎవరు కూడా జాబ్ చేయాల్సిన పనే లేదు. నిజంగా మీరు అంటుంటే అదే గుర్తుకొచ్చింది. నిజమే కదా. ఆర్మీలో జాబ్ చేసి బయటకు వచ్చేసి రిటైర్మెంట్ అయిపోతే మళ్ళీ ఏమొస్తుంది, దొరుకుతుంది చెప్పండి? మళ్ళీ చిన్న జాబే, మళ్ళీ చిన్నగా 10,000కో 20,000కో అక్కడ వచ్చే శాలరీ అయితే రాదు. ఏదో చిన్నగా చేసుకోవాలి. అలాగే చేసుకుంటూ అలాగే ఉండిపోవాలి. చాలా మంది ఉన్నారు అలాగే చేసుకున్న వాళ్ళు కూడా. కానీ గురుజీ తీసుకున్న డెసిషన్ వల్ల చూడండి, లైఫ్ లో నాకు ఇంకా పెన్షన్ వద్దు అనుకుని బయటకు వచ్చేసిండు. పెన్షన్ తీసుకొని టెన్షన్ తీసుకోకూడదు అనుకున్నాడు. ఈరోజు చూడండి, ఈరోజు లైఫ్ స్టైల్ మొత్తం కాందాన్లో హిస్టరీ క్రియేట్ చేసేట్లుగా ఈరోజు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ గురుజీ, ఎస్. చాలా మంచిగా అనిపిస్తుంది. 100% అనమాట. ఈసారి థాయిలాండ్ ట్రిప్ సూపర్ గా ఉంటది. అందరు ఎక్కువ మంది 1 మంత్ ఛాన్స్ ఉంది మంచిగా. అందరు థాయిలాండ్ గెలుస్తారు, గెలిచి 100% ముందుకు వస్తారు అనమాట. ఇంకా చిన్న చిన్నగా మీరు అన్నట్లుగా నెగిటివ్ గురించి కూడా మాట్లాడితే, ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళకు కూడా డబ్బు సంపాదించాలి కదా పాపం. బయట ఈరోజు చిన్న చిన్నగా మనము అందరం జాబులు చేస్తున్నాం, అందరం డబ్బు సంపాదిస్తున్నాం. మరి బయట కొంతమంది అడుక్కుంటున్నారు డబ్బులు. ఎందుకోసం? వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళకు డబ్బు కావాలి కదా. మరి వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి నెగిటివ్ చేసే వాళ్ళకి అంటే? అంతే, ఒక యూట్యూబ్లో పెట్టి నెగిటివ్ చేసేస్తే డబ్బులు వస్తుంటాయి అనమాట వాళ్ళకి. వాళ్ళకు డబ్బులు కావాలి కదా, బతకాలి కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటి పనులు చేస్తుంటారు అనమాట. నిజమే, అది కామన్. కానీ అదే పర్సన్ కరెక్ట్ గా ఆలోచన చేసి మైండ్ పెడితే కొన్ని కోట్లు సంపాదించవచ్చు వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసి. కానీ తనకు తెలియదు కదా, దాని గురించి అవగాహన లేదు కాబట్టి ఆ చిల్లర పైసల కోసం వెతుకుతుంటాడు అనమాట. ఎట్లాంటి, ఒక రీల్ పెట్టేస్తే చిల్లర పైసలు వస్తుంటాయి, దానిలో కోసం ఆ రీల్ తయారు చేస్తుంటాడు. తయారు చేసి ఏం చేస్తుంటాడు అంటే డబ్బు కోసం చేస్తుంటాడు. బతకాలి కదా వాళ్ళు కూడా, బతకని వదిలేయండి. కరెక్టే కదా, వాళ్ళకు డబ్బులు కావాలి. చూడండి, మనకేమో డబ్బులు వస్తున్నాయి మరి లక్షల కోట్లు సేఫ్ షాప్ లో, మరి వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా. ఎలా బతకాలి అని అంటే అంటారు కదా, నో అనే వాళ్ళు కూడా ఉండాలంటే అట్లాంటి వాళ్ళే అనమాట. వాళ్ళకు కూడా చిన్న చిన్నగా ఇన్కమ్ కావాలి కాబట్టి, వాళ్ళకి బయట పని చేయడానికి చేతనవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే, చిన్నగా ఏదైనా మంచిగా కంపెనీ ఏదైతే వర్క్ చేస్తుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తుందో వాటిపైన పడుతుంటారనమాట. చిన్నగా మనకు వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, మనకు కొన్నన రావా ఈ నెగిటివ్ చేస్తే అన్న చిన్న ఆలోచనతోటి నెగిటివ్ చేయడానికి ఒక చిన్న రీల్ తయారు చేస్తారనమాట. బతకనియండి పాపం, వదిలేయండి, ఏం చేస్తాం. అట్లా కొంచెం చిన్న చిన్న పైసలు వస్తుంటాయి వాళ్ళకి. కరెక్టా కాదా? రైట్. వాటిని వదిలేయాలి. ఎవరో కొంచెం మంది బతుకుతున్నారు, వాళ్ళు కూడా బతకనియండి. ఏదో కొంచెం రీల్, మనం లక్షల కోట్లు తీసుకోబోతున్నాం దీంట్లో. కార్లు, లగ్జరీ కార్లు తీసుకోబోతున్నాం. చెప్పండి, ఎంతమంది నెగిటివ్ చేసే వాళ్ళకి లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది ఒక్కసారి ఊహించండి. రాదు ఎక్కడ కూడా, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కరెక్టా కదా? ఎంతమంది పాజిటివ్ తీసుకున్న వాళ్ళకు లక్షల కోట్లు వస్తాయి, ఎంతమంది పాజిటివ్ తీసుకొని ముందుకు పోతున్న వాళ్ళకి లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది అంటే దానికి కారణం ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళమే. ఇది ఒక్కటి అర్థమైతే చాలు మనుషులకు. నెగిటివ్ చేస్తే ఎప్పుడు కూడా చిల్లర పైసలే వస్తాయి, అక్కడే ఉండిపోతాం. వాళ్ళు ఆ చిల్లర పైసల కోసమే ఒక చిన్న రీల్ తయారు చేస్తుంటారనమాట. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బు రావాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా పాపము. ఏదో ఒకటి, ఏదో కొంచెం మంచి మంచి కంపెనీస్ ఏదైతే మంచిగా వర్క్ చేస్తుంటే వాటిపైన పడుతుంటారనమాట. చిన్న కొంతమన్నా డబ్బులు రావా అని చెప్పి ఆలోచనతో చేస్తుంటారు. నిజంగా సార్ చెప్పినట్లుగా భరతపు నర్సయ్య సార్, చూడండి, ఎవరైనా సరే ఆ నెగిటివ్ చూసినప్పుడు దాని కింద కామెంట్స్ చూడాలి. ఆ కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. సార్కి అర్థమైపోయింది క్లారిటీగా, అరే నిజమే అదే కదా. గురుజీ, మామిడికాయలు ఎక్కువ చెట్టుకున్న దానికే రాలేస్తారు గురుజీ. రాలేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా రాలేయడానికి ట్రై చేస్తుంటారనమాట. కనీసం మనకు వాళ్ళకు లక్షలు అంటున్నారు, కోట్లు అంటున్నారు, కనీసం మనకు రూపాయలైనా రావా, సర్లే ఇది ఒకటి చిన్నగా చేసుకుంటూ కూర్చుంటే ఏదో ఒకటి వస్తుంది కదా అని చేస్తుంటారనమాట. అది టైం పాస్ కోసం వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించడానికి చేస్తుంటారు. ఎవరో ఉంటారు కదా నాలాంటి నెగిటివ్ వాళ్ళు, కొద్ది మందిని ఉంటారు కదా బయట. ఆ నెగిటివ్ వాళ్ళు చూసి వాళ్ళు కూడా లైక్లు కొడితే కొన్నైనా పైసలు వస్తాయి కదా నాకు అని చెప్పి ఉంటారనమాట. వాళ్ళు ఎవరు అని అంటే ఎవరో కాదు, ప్రొడక్ట్ తీసుకొని అటక పైన పెట్టేసి ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటారనమాట చాతగాక. వాళ్ళు వాళ్ళకు తోడైతుంటారనమాట. ఇంతే, వేరే ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే కారణం ఒక పర్సనే, సక్సెస్ఫుల్ అయిన పర్సనే. ఒక పర్సన్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఇంకో పర్సనే ఫెయిల్యూర్ అయిన పర్సనే. అంతే, ఇది ఒకటి మైండ్ మనిషి పెట్టి అర్థం చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏం లేదు. గురుజీ క్లియర్ గా చెప్పిండు. పచ్చకామర్లు వచ్చినోనికి లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా మనకి అదే అనిపిస్తుంది అనమాట. ఆడు ఏం చెప్తుంటాడనంటే సింపుల్ గా మనకి తెలిసి ఆఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. ప్లాన్ వింటాడు, ప్లాన్ విన్న తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి అంటే ఆ డౌట్స్ ని తీసుకొని పోయి రీల్ పెట్టి అడుగుతుంటాడు ఈ డౌట్ అని.
ఆ డౌట్లు అదే అప్లైన్ దగ్గర కనుక్కుంటే, అదే ప్లాన్ చెప్పిన పర్సన్ దగ్గర కనుక్కుంటే క్లారిటీ వస్తది తనకి. కానీ ఆ డౌట్స్ ని క్లారిఫై ఎక్కడ చేయాలో తెలియదు తనకి. డౌట్స్ ని ఎక్కడ అడగాలో తెలియక పోయి యూట్యూబ్‌లో అడుగుతుంటాడు అనమాట ఆ డౌట్స్. అవి డౌట్సే. అది ఫేక్ రీల్ కాదు. రియల్‌గా చెప్పాలనా? అది డౌట్. అతను క్రియేట్ చేసింది ఏందంటే డౌట్. ఆ డౌట్‌ని ఎక్కడ అడగాలో తెలియదు తనకి. ఎక్కడ అడగాలో తెలియకపోయి యూట్యూబ్‌లో పెట్టుకుంటాడన్నమాట అది. వాళ్ళు ప్లాన్ కూడా సరిగ్గా వినుకుంటారు సార్. ప్లాన్ కూడా వినరు ఈగోతోన. నేను ఈ పని చేయకూడదు, ఇటువంటివి చేస్తే కోటీశ్వర్లు అయిపోతారు. కోటీశ్వర్లు ఎందుకు కావాలి నేను? నేను మిర్చి అది అంటే మనం పానీపూరి తినాలంటే మళ్ళీ కోటీశ్వరుడు అయిపోతే తినలేను అక్కడ అన్నట్లుగా కొందరు అక్కడ అది ప్లాన్ కూడా సరిగ్గా వినుకుంటాడు అనమాట. నెగిటివ్ మైండ్ సెట్ తోన మనకు ఏం చెప్తారంటే ఒక్కసారి షాపింగ్ చేస్తే రూ. 1400 జీవితకాలం మొత్తం వస్తదంట అని చెప్పేస్తుంటాడన్నమాట. అంటే ప్లాన్ లేకుంటాడు. మనము చాలా మందికి ప్లాన్ చెప్తాం. ప్లాన్ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. మనం వెళ్ళినప్పుడు డౌట్స్ రైజ్ చేస్తుంటారు వాళ్ళు. డౌట్స్ రైజ్ చేసినప్పుడు మనం క్లారిటీ ఇస్తాం. క్లారిటీ ఇచ్చినాక కొంతమంది ఐడియా చేసి వచ్చేస్తారు. కొంతమంది అదే డౌట్స్ తోటి అలాగే ఉండిపోతారు. సేమ్ వీళ్ళు కూడా అంతే డౌట్ అంటారు వీళ్ళని. ఆ డౌట్ ని వీళ్ళు ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలవక పోయి ఒక రీల్ చేసేస్తారన్నమాట ఆ డౌట్ ని. ఎట్లా అంటారంటే ఇవి ప్రొడక్ట్ ఇట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా అని చెప్పి ఆ డౌట్‌ని డైరెక్ట్ అడగలేక పోయి ఏం చేస్తుంటారంటే రీల్స్ చేస్తుంటారు. దాన్ని మనం ఏమనుకుంటాం ఇది ఫేక్ రీల్ అనుకుంటాం. ఫేక్ రీల్ కాదది. వాళ్ళని ఒక డౌట్ గాళ్ళు అంటారనమాట. ఆ డౌట్స్ ఎక్కడ అడగాలో తెలవదు వాళ్ళకి. మనం ఇప్పుడు డౌట్ వచ్చింది మనకి. డాక్టర్‌తోని డౌట్ వచ్చింది. డాక్టర్ దగ్గర పోయి అడుగుతాం. ఇంజినీరింగ్‌తో డౌట్ వచ్చింది. ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని పోయి అడుగుతాం. ఒక ఇప్పుడు జాబ్ ఏది మన కానిస్టేబుల్ జాబ్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నాం. కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ ఎక్కడైతే చేస్తుంటారో, ట్రైనింగ్ ఇస్తుంటారో వాళ్ళ దగ్గర పోయి అడుగుతాం. కానీ వీళ్ళేం చేస్తారంటే యూట్యూబ్‌లో పోయి అడుగుతుంటారనమాట. యూట్యూబ్‌లో పోయి అడుగుతుంటారు అంతే అది. అది అడిగేదాన్ని మనమేమనుకుంటాం ఇది ఫేక్ రీల్ అనుకుంటాం. అది డౌట్స్. గుర్తుపెట్టుకోండి అది ఓన్లీ డౌట్‌లు మాత్రమే. వాళ్ళు గనక కరెక్ట్‌గొచ్చి ఎవరైతే ప్లాన్ చెప్పిండ్రో వాళ్ళ దగ్గర ఒక అర్ధగంట సేపు కూర్చొని ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తే కరోడ్‌పతి. కానీ అర్థం కాకపోయి యూట్యూబ్‌లో రీల్ పెట్టి, తిట్లు తిని, పాపం చిల్లర పైసలు తీసుకొని మళ్ళీ పక్కకెళ్ళిపోతుంటారనమాట. కరెక్టే గదా! కింద కామెంట్‌లో చూడండి తిట్టి పడేస్తుంటారు వాళ్ళని. ఎట్లా తిట్టేస్తుంటారంటే అట్లా తిట్టేస్తుంటారు. మీరు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు. మీకు కనీసము ఏమి తెలవదు. తెలుసుకోండిరా బాబు అని చెప్పి తిట్టేస్తుంటారు. కరెక్టేనా కాదా? యెస్ ఆర్ నో? మీరు కూడా చదివింటారు చాలా వరకు కామెంట్స్. Yes, correct. కానీ కొందరు ఉంటారనమాట. కొందరు తొందరపాటు ఎక్కువుంటది వాళ్ళకి. కింద కామెంట్స్ చూడరు. ఓన్లీ పైన రీల్ చూసిండ్రా ఇంక అయిపోయింది. బస్ ఖతం. ఇంక డిసైడెడ్ అంటుంటారనమాట. ఎట్లా డిసైడ్ చేస్తుంటారంటే మనం ఇక్కడ పైన ప్లాన్ చెప్తుంటాం. ల్యాప్‌టాప్‌లో మనం చూసుకుంటూ ప్లాన్ చెప్తుంటాం. ఫోన్ కింద పెట్టుకొని ఇట్లా యూట్యూబ్‌లో చెక్ చేస్తుంటాడు. దీనిపైన నెగెటివ్‌లు ఏమైనా ఉన్నాయా? అంతే. నెగెటివే కనిపిస్తది అతనికి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి కోతి అని కొట్టండి. కోతి వస్తదా లేదా? ఎస్ గురూజీ. ఆ కోతుల గురించే తెలుస్తది గురు మొత్తం. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి వేరే ఏదైనా కొట్టండి. అదే వస్తది. నరేంద్ర మోడీ పైన నెగెటివ్‌లు పంపియండి అంటే వేల నెగెటివ్‌లు వచ్చేస్తాయి ఇట్లా. నరేంద్ర మోడీ పైన పాజిటివ్‌లు పంపియండి అంటే పాజిటివ్‌లు వస్తాయి. అరే నువ్వు ఏం అడుగుతున్నావో అదే ఇస్తుంది. నువ్వు ఏదైతే ఇన్‌పుట్ ఇస్తున్నావో అదే నీకు అవుట్‌పుట్ ఇస్తుంది. కరెక్టా కాదా? యెస్ ఆర్ నో? అంతే. Yes, గురు. Yes, correct. గుర్తుపెట్టుకోండి. పడవ నీళ్ళల్లో ఉంటది. చుట్టూ నీళ్లుంటాయి. కరెక్టేనా? పడవ చుట్టుముట్టు నీళ్లుంటాయి. యెస్ ఆర్ నో? Yes. నేను అడిగిందానికి Yes. Yes, correct. Yes, గురూజీ. వస్తది. పడవ చుట్టుముట్టు నీళ్లుంటాయి. పడవ ఎప్పుడన్నా మునుగుతదా? మునగదు గురు. No, Guruji. ఎప్పుడు మునుగుతది? ఆ నీళ్లను దాని హోల్ పడితే గురుగుతుంది. ఎప్పుడు మునుగుతది? వెయిట్ ఎక్కువ అయితే. ఆ నీళ్లను బయట ఉన్న నీళ్ళని ఎప్పుడైతే లోపలికి తీసుకుంటదో అప్పుడే మునుగుతది. కరెక్టేనా కాదా? Yes, Guruji. Yes, Guruji. మనిషి కూడా నెగటివిటీ అనేది బయట ఉంటది. కానీ దాన్ని లోపలికి తీసుకుంటాడన్నమాట. లోపలికి ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడే మునిగిపోతాడు. కరెక్టేనా? Yes, గురు. Yes, Guruji. నెగెటివ్ లేనిది ఏది లేదు. మీరు ఏదైనా చూడండి. సీఎం కేసీఆర్ పైన నెగటివిటీ ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి పైన నెగటివిటీ ఉంటది. కరెక్టా కాదా? నెగిటివిటీ Yes, ఎవరు Guruji. చేస్తారు అంటే అపోజిషన్ వాళ్ళు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఏం చేస్తారు, అపోజిట్ వాళ్ళు నెగిటివ్ పెడుతుంటారు అనమాట. ఏదో ఒకటి పెడితేనే వాళ్ళకు అప్పుడు గడుస్తుంది కాబట్టి Yes. అలా చేస్తుంటారు. దీంట్లో మనకు Yes. అపోజిషన్ ఎవరు అని అంటే చాతగాని ఆ, బిజినెస్ చేయలేక Yes, గురు. డబ్బులు సంపాదించలేక ఏం చేయాలంటే ఏదో ఒక పని చేయాలి. రైటా కాదా? ఏదో ఒక Yes, పని గురు. 4 చిల్లర పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోటి రీల్స్ పెడతారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నెగటివిటీ మనం చూసినామంటే నెగటివ్‌ని లోపలికి తీసుకోకూడదు. నెగటివిటీ చూడాలి. వాళ్ళకి చూసి అరే ఓకే ఇలాంటి డౌట్స్ ఉంటాయా దీంట్ల? ఈ డౌట్‌ని మన అప్లైన్ దగ్గర క్లారిఫై చేసుకుందాం అని గనక మనం క్లారిఫై చేసుకుంటే ఆ పర్సన్ బిజినెస్‌లోకి వస్తాడు. 100% నిలబడతాడు. 100% సక్సెస్ అవ్వడమే కాదు యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్ కూడా అయిపోతాడు. 100%.
మీరు కావాలంటే చూడండి, ఆ నెగిటివ్లు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మీరు క్లియర్గా వింటే దాంట్లో అన్ని డౌట్సే ఉంటాయి. ఏం డౌట్స్ ఉంటాయి అని అంటే, దీంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి, కింద ఒక పర్సన్ జాయిన్ అవుతాడంట, పైన వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తారంట. ఇదే కదా ఆయన డౌట్. దీన్ని నెగిటివ్ అన్నారు, దీన్ని డౌట్ అంటారు. కరెక్టా కదా? ఆ డౌట్లే కదా మనం క్లారిఫై చేసేది. సార్ Yes. ఇంకొకటి అంటారు, దీంట్లో 1400 రూపాయలంట జీవితకాలం మొత్తం వస్తుందంట. మనం ఎక్కడా చెప్పలే జీవితకాలం మొత్తం వస్తుందని. అది కూడా ఒక డౌటే. ఆ డౌట్ ని మనం ఎట్లా క్లారిఫై చేస్తాం? సార్ మీరు ఇద్దరికి రిఫర్ చేసినప్పుడు 1400 వస్తుంది. ఆ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి 1400 వస్తుంది, ప్లస్ మనకు 2000 వస్తుందని మనం చెప్తాం. కానీ అంత టైం ఉండదు దానికి. ఏం చేసేసి ఉంటాడు? డౌట్. ఆ డౌట్ ని తీసుకుపోయి యూట్యూబ్ లో పెట్టేసి ఉంటాడు. కరెక్టా కాదా? రైట్. Yes. అంటే వేరే ఏమైనా ఉంటుందా? వేరే ఏముండదు. మీరు కావాలంటే చూడండి, కావాలంటే మేమే ఒక రోజు ఆ రీల్స్ అన్ని తీసుకొచ్చి మీకు చదివి వినిపిస్తాం. ఏముండదు దాంట్లో. ఓ డౌట్ మనం 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 8 మంది అయితే డౌట్లు అడుగుతున్నారో అవే డౌట్స్. కాకపోతే ఆ డౌట్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో రూపంలో తయారు చేసే వరకు మన వాళ్ళు ఏమనుకుంటారు, దాన్ని ఇది నెగిటివ్ అనుకుంటారు. నెగిటివ్లే, పాడులే, యామ్లే, అది డౌట్లే అంతే. ఆ డౌట్లను క్లారిఫై చేసుకుంటే అయిపోతుంది అంతే. మన దగ్గర కూడా అంతే. ఏముంది సార్, ఒక ప్రొడక్ట్ కొన్నాం, అరే 20 ఏళ్ళ నుంచి కొంటున్నాం ప్రొడక్ట్, ఎన్నిసార్లు పోయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అడిగినాం చెప్పు, నాకేమైనా వస్తుందా అని? ఎక్కడ అడగలే. ఓట్టి పుణ్యానికి ఏదో యుద్ధం చేసినట్లు చేస్తున్నాం. డిమార్ట్కి అయితే ప్రతి నెల క్యూలు కట్టేస్తున్నాం. ఇట్లా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి క్యూలు కట్టేస్తున్నాం. మోర్ సూపర్ మార్కెట్లకి క్యూలు కట్టేసినాం. టైం పాస్ కి షాపింగ్ చేస్తున్నాం మీషోలో. అవునా కదా? ఎప్పుడన్నా అడిగినామా? ఎప్పుడన్నా నాకు ఏమైనా డబ్బులు వస్తాయా దీని నుంచి, మీ కంపెనీ మంచిగానే ఉంటుందా, మీ కంపెనీ ఉంటుందా? ఎప్పుడు అడగలే. ఎందుకు మరి? ఆలోచన చేయండి ఒకసారి. డిమార్ట్ పోయి డిమార్ట్లో నేను సరుకులు కొంటున్నా, నెక్స్ట్ మంత్ నీ షాప్ ఉంటుందా ఉండదా అని అంటే ఏమంటాడు? ఆలోచన చేయండి ఒకసారి. అని అడగం. ఎందుకు? నా వస్తువులు నాకు మన వచ్చినాయి, వస్తువు మనకు వచ్చు. ఇంకేం అవసరం. మరి సేఫ్ షాప్ లో నా వస్తువు నాకు రాక రాళ్ళు వచ్చినాయింది, ఈడ కూడా నా వస్తువు నాకే వచ్చినాయి కదా. నేను Yes. బుక్ చేస్తే వారంలో నా ప్రొడక్ట్ నాకు వచ్చినాక నా సూట్ నా దగ్గరనే ఉంది, నా బ్యాగ్ నా దగ్గరనే ఉంది, నా డిన్నర్ సెట్ నా ఇంట్లోనే ఉంది. ఇక్కడేమో రూల్, అక్కడేమో రూల్. ఏం సార్ నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా అంతే కదా. ఒక వారంలో నా డబ్బులు నాకు వచ్చినాక కంపెనీ ఎందుకు ఉండదు చెప్పండి? ఇంకా కరెక్టా కాదా? ఎస్ఆర్ నో? Yes, Guruji. పోయినప్పుడు, ఉద్యోగంలో పోయినప్పుడు, సార్ ఈ నెల నాకు శాలరీ ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ నాకు ఈ కంపెనీ ఉంటుందా ఉండదా అని అడిగినావా? నో గురుజీ. అడగలే. ఎందుకు అడగలే? అడిగినాం అనుకో నెక్స్ట్ డే నా జాబే ఉండదు. ఎస్ గురుజీ. పాయింట్ ఏంటంటే మనం మీరు అన్నట్లు ఇప్పుడు మనం డబ్బులు పెడుతున్నాము, ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం క్లియర్ కట్ గా, మనకు తెలుసు. కానీ ప్లాన్ వానికి అర్థం కాలేదు, అసలు ప్లాన్ వినలేదు అని చెప్పడానికి ఒకటి వాడు హెడ్డింగ్ ఏం పెడతాడు, లక్షల్లో నష్టపోతారు అని పెడతాడు అనమాట. షేవ్ షాప్ చేసారా లక్షల్లో నష్టపోతారు. వాళ్ళు లక్షలు, అరే షాపింగ్ చేసింది 15,000 20,000 అయితే దానికి తగ్గట్టు ప్రోడక్ట్ వచ్చేస్తుంది, లక్షల్లో అయితే నష్టపోతారు పోయి అనేది వానికి తెలివి లేనోడు, మోకాళ్ళ తెలివి ఉన్నాడు అట్లా హెడ్డింగ్ పెడుతుంటాడు, thumbnail పెడుతుంటాడు అనమాట. వాడు అన్నీ అర్థమైపోతుంది, ఆ హెడ్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది, వీడు పిచ్చోడ్రా బాబు, వీనికి అర్థం ప్లాన్ కూడా ఇన్లేడు కాబట్టి ఇట్లా పెడుతుందని అర్థం చేసుకోవాలా. అంతే సింపుల్. నెగిటివిటీ గురించి క్లారిటీగా వచ్చేసి ఉంటుంది అందరికి. ఏం నెగిటివ్ లేదేం లేదు భయ్యా. ఒకటే 100% మనం వర్క్ చేసినామా డబ్బు వస్తుంది, వర్క్ చేయకపోతే మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. కళ్ళ ముందల కనిపిస్తుంది ప్రొడక్ట్ వస్తుంది, 25 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఎంతో మంది లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంతో మంది లగ్జరీ కార్లు తీసుకుంటున్నారు, అన్ని కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఏమన్నా చెప్పండి? కనిపిస్తున్నాక కూడా ఇంకా నమ్మకపోవడం అంటే దాన్ని ఏమంటారంటే గుడ్డితనం అంటారు, అంధకారం అంటారు. కనిపిస్తున్న దాన్ని సరే తెలియకుండా అన్నం అంటే అనుకోవచ్చు, కనిపిస్తుంది కదా కళ్ళ ముందల్నే, చూపిస్తున్నాం కదా ప్లాన్ లో అన్ని చూడు. ఇంకా నీకు కావాలనుకుంటే గురించి ఒకటే మాట అంటాడు అనమాట, నిజంగానే వీళ్ళు కార్లు తీసుకుంటారంటే రా పడుకో, ఒకసారి చేతులు ఇట్లా పెట్టు, ఆ కార్ల మీద కార్లు ఎక్కిస్తాం, ఆ చేతుల మీద కార్లు ఎక్కిస్తాం, అది నిజమైన కారా కాదు చూడు అని కూడా అంటాడు అనమాట గురుజీ. లేదంటే పడుకో కింద మొత్తం పైకి ఎక్కిచ్చేస్తాం కారు, నిజమైన కార్ అయితే నువ్వు చనిపోతావు, అది ఫేక్ కార్ అయితేనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అట్లా కూడా ట్రై చేయ అంటాడు అనమాట. నిజమే కదా అది కూడా. ఆలోచన చేయండి. అరే ఇంత కండ్ల ముందల కనిపిస్తుంది, కండ్ల ముందల కనిపించేస్తుంది, ఇండ్లు తీసుకుంటున్నారు, కార్లు తీసుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు, డబ్బులు లక్షల్లో వస్తున్నాయి, అకౌంట్ ప్రూఫ్లు పెడుతున్నారు డైరెక్ట్ గా, ఇంకా నమ్మడానికి ఆలోచన చేస్తున్నారు, ఐడియల్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇంకెందుకు చెప్పండి? అరే ఇంటికి వచ్చే అవకాశం ఇస్తున్నారు సార్, ఎవరిస్తారు సార్? అరే ఇంటికి వచ్చి కనీసము ఉద్యోగం ఇయ్యరు, అడుక్కుంటున్నాం బయట, లైన్ లో నిలబడుతున్నాం, క్యూలో బయట, వందల వేల లక్షల మంది లైన్లో నిలబడుతున్నారు, ఉద్యోగం 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 అని అడుక్కుంటున్నాం బయట. కరెక్టే కదా? దాంట్లో కూడా మళ్ళీ క్వాలిఫికేషన్ చూసి, డిగ్రీలు చూసి,
ఎక్స్పీరియన్స్ చూసి అన్ని చూసి రిజెక్ట్ కూడా చేసేస్తున్నారు. ఈరోజు ఇంటికి వచ్చి మీ క్వాలిఫికేషన్ చూడట్లే, అవునా కదా, ఎక్స్పీరియన్స్ చూడట్లే, డిగ్రీలు చూడట్లే, మళ్ళీ దాని పెర్ఫార్మెన్స్ కూడా చూడట్లే, మీ క్యాస్ట్ చూడట్లే, అవునా కదా, చెప్పండి. ఏమున్నా సరే, మీ ఇల్లు ఎట్లున్నా సరే, లొకాలిటీ ఎట్లున్నా సరే, వచ్చి ఇంట్లో కూర్చొని ప్లాన్ చెప్పి ఐడి చెప్పించి బాబు నేను డెవలప్ చేస్తానంటే ఇట్లా ఎడమకాలతో అంతే తన్నేస్తుంటారన్నమాట చాలా మంది తెలియక. అర్థం చేసుకోండి భయ్య, ఎందుకు అర్థం చెప్తున్నామంటే ఒకటి ఒక రోజు మాకు కూడా అట్లా అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు చేంజ్ అయినా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నాం. అదే రాకునింటే ఈరోజు పేరు కూడా తెలియకపోతుండే ఎవరికి, పక్కన ఇంట్లో వాళ్ళకు కూడా పేర్లు తెలియదు. ఈరోజు దేశం అంతా పేరు తెలుస్తుంది, యూట్యూబ్ లో ఇట్లా పేరు కొడితే వచ్చేస్తుంది. ఈరోజు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్లు అయిపోతున్నారు. కరెక్టా కాదా? ఎందుకంటే వేరే ఎగ్జాంపుల్స్ ఏం కావాలి చెప్పండి. ఇది అర్థం చెప్పాలి సార్. మరి కొత్త వాళ్ళకి ఇది అర్థం కాదు కదంటే ముందు మనకు అర్థం కావాలి. మనకు అర్థం అయితే నిలబడతాం. మనం నిలబడ్డం అంటే ఆటోమేటిక్ గా వస్తారు. వాళ్ళు రాకుండా ఇంకోటి దగ్గరికి వెళ్తాం. మనం స్ట్రాంగ్ గా మాట్లాడతాం. బిజినెస్ లో ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే మనం కాన్ఫిడెంట్ గా అయినప్పుడే వస్తుంది. మనం కాన్ఫిడెంట్ గా అన్నప్పుడు ఐడియా రాదు. ఎస్ఆర్ నో, కరెక్టా కాదా? ఎస్ గురుజీ. కాబట్టి గురుజీ. బిజినెస్ లో ఒకటే, నెగిటివ్ లేదు, పాడు లేదు, ఏమి లేదు. గురుజీ ఒకటే చెప్తాడు కదా, జ్ఞానం లేకపోవడం, అజ్ఞానత అంటారు దీన్నే. అజ్ఞానతతోటే కొద్దిగా మంది ఫెయిల్ అవుతున్నారు. జ్ఞానం ఉందనుకో ఎవరు ఫెయిల్ గారు. జ్ఞానం తీసుకుందాం, జ్ఞానం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు ఇస్తారు చెప్పండి ఇట్లాంటి అవకాశం మనకు? ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? మీటింగ్లు పెట్టి మరీ ఇస్తున్నారు, ట్రైనింగ్లు చేపించి మరీ ఇస్తున్నారు, ముందుకు తీసుకొని పోతున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? కాబట్టి ఆలోచన చేయొద్దు. ఆ నెగటివిటీ అన్ని పక్కకెట్టేస్తే 100% ముందుకెళ్తాం. మనం నిలబడాలి ముందు. మనం కాన్ఫిడెంట్గా ఉన్నామంటే డీడీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ గురుజీ. కొద్ది ధన్యవాదాలు గురుజీ.